హాయ్ అండి, మా ఇంటికి వచ్చిన స్పెషల్స్ చూద్దరు కానీ వచ్చేసేయండి. ఇవన్నీ మా కోసం అని చెప్పేసి మా మధ్య గారు అయితే తీసుకొచ్చారండి. రొయ్యల్ని, పీతల్ని, చేపల్ని, అలాగే నాటుకోడిని 4 రకాలు ఒకేసారి వచ్చేసరికి ఏం వండుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఏం వండాలా అని చెప్పేసి 1, 2, 3 అని 10 వచ్చిన తర్వాత 10కి అయితే రొయ్యలు వచ్చాయండి. అందుకని చెప్పేసి ఈరోజు రొయ్యల కర్రీ అయితే వండేస్తున్నాను, చూసేయండి. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే రొయ్యల కూర అయితే వండుతున్నాను. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అక్క ఎలా ఉన్నారు, ఏంటి, ఏం వండుతున్నారు, వంటలు చేసే వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకురండి అని చెప్పేసి. అసలు ఇది మా చిన్ని కిచెన్ అండి. ఎలా అంటే అగ్గిపెట్టి అంటారు కదా, అంత చిన్ని కిచెను. ఆ చిన్ని కిచెన్లో మాకు ఎలా ఉంటుందంటే గాలి బయటికి రావడానికి అట్లా ఏమి ఉండట్లేదండి. అందులోకి బాగా వేడి ఉంటుంది కదా, ఈ 4 రోజుల నుంచి అయితే బాగా వేడి ఉంటుంది. ఈ వేడిలో నేను ఈ వీడియోలను చేయాలన్నా చాలా కష్టమైపోతుందండి. మొత్తం చెమటలు కార్చేస్తున్నాను అన్నమాట. ఈరోజు ఏంటి అంటే ఇంకా కొంచెం సాహసం చేశానండి. ఈరోజు రొయ్యల కర్రీ అయితే వండుతున్నాను. మన కోనసీమ వాళ్ళకి ప్రతిరోజు ముక్కలేంది ముద్ద దిగుదన్నమాట. సాయంత్రం అప్పుడు, పొద్దునప్పుడు ఏ పప్పు కూరగాయలు అలా వండుకుంటారు, కానీ సాయంత్రం ఖచ్చితంగా ముక్క ఉండాలి. అంటే రొయ్యలు కానీ, చేపలు కానీ, లేదంటే చికెన్ కానీ, అలా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మా కోనసీమ వాళ్ళకైతే రొయ్యలు, చేపలు అయితే మస్తు దొరుకుతాయండి, చాలా అయితే ఉంటాయన్నమాట. నేనైతే రొయ్యల కర్రీ అయితే వండుతున్నాను, చూసేయండి. ఈరోజు మా మధ్య గారు తీసుకొచ్చారు రొయ్యలు, పీతలు, తర్వాత చికెను, తర్వాత చేపలు, పీతలు, రొయ్యలు, ఈ 4 తీసుకొచ్చారనమాట. ఇందులోంచి మేము రొయ్యలను అయితే ఎంచుకున్నామండి. రొయ్యలు వండుకుందాం అని చెప్పేసి రొయ్యల కర్రీ అయితే వండుతున్నాను. యమ్మీ యమ్మీ రొయ్యల కర్రీ. మీలో రొయ్యల కర్రీ అంటే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి, పార్సిల్ చేసి పంపించేస్తాను రొయ్యలను అయితే. నేను కర్రీ ఎలా వండుతున్నానని చూపిస్తాను, చూస్తారా? అలానే అనుకుంటున్నాను, ప్రాసెస్ అంతా చూపిద్దాం అని చెప్పేసి. ఏమిటోనండి అలా అలా అయిపోతుంది అనమాట. కామన్ అండి రొయ్యల కర్రీ అంటే అందరూ అలా వండుకుంటారు కదా, కానీ నా స్టైల్లో చూపించాలనుకున్నాను కానీ సెట్ కాలేదు. మనమంటే వీడియో తీయాలి అంటే అన్నీ సెట్ చేసుకుని కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేనేం చేశానంటే నేను ప్రాసెస్ చేస్తూ నాకు వీడియో గుర్తొచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇక వీడియో అయితే తీస్తున్నానండి. సరే ఒకసారి చూద్దరుగా రండి రొయ్యల కర్రీ ఎలా వండుతున్నాను. ఫైనలీ మనకి పీతలు, రొయ్యలు, చేపలు, నాటుకోడి మాంసం ఉండగా మేమైతే వీటిలో రొయ్యలు అయితే ఎంచుకున్నామండి. నా స్టైల్లో రొయ్యల కూర ఎలా వండుతానని చెప్పేసి చూపిస్తాను. మీరు ట్రై చేయండి, మీరు కూడా ఇలానే వండొచ్చు. మీరు కూడా ఇలానే వండితే కనుక నాకు కామెంట్లో చెప్పండి. నేను సడన్గా అనుకున్నాను అనమాట మీకోసం అని చెప్పేసి రొయ్యల కూర మీ వరకు తీసుకురావాలని చెప్పేసి. ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వేగుతుండగా అందులో కరివేపాకు అయితే వేసాను. మీరు అలానే వేస్తారా? వేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. మనం ఉల్లిపాయలు వేగుతుండగా కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ అయితే ఉంటుంది. తర్వాత అల్లం పేస్ట్ కూడా అప్పుడే వేసేసుకోవాలి, రొయ్యలు వేసిన తర్వాత కాదు. తర్వాత ఇలా అయితే ముందే కొంచెం మగ్గనిచ్చాను అనమాట. ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఇప్పుడు అవి అయితే వేసేయండి, ఎందుకంటే స్మెల్ అయితే ఉండవు అన్నమాట. అందుకని చెప్పేసి విడిగా అయితే కొంచెం ఉడకబెట్టాలండి. ఆయిల్ వేసి కొద్దిగా ఉడకనిస్తే స్మెల్ అయితే ఉండవు అన్నమాట. సో అబ్బా నోరు ఊరుతుంది కదా. మీలో ఎంతమందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేయండి. మేమైతే ఉత్తి రొయ్యలే వండుకుంటున్నాం గుత్తంగా అన్నమాట. మా మరిది గారు అయితే తీసుకొచ్చారు మా కోసం అని చెప్పేసి రొయ్యలు, పీతలు, చికెను, నెక్స్ట్ ఏంటమ్మా చేపలు, ఇవన్నీ కూడా 4 రకాలు తీసుకొచ్చారు. ఇంకా లేదంటే ఏమి లేకుండా వీటన్నిటిలోంచి మేమైతే రొయ్యలు ఎంచుకున్నామండి. రొయ్యలు ఎంచుకుని అయితే వండేస్తున్నాను. స్మెల్ అయితే అస్సం ఉంది, బాగుందండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఉల్లిపాయల్లో మనకి కరివేపాకు, అల్లం పేస్ట్ వేసేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కాసేపు అయితే మగ్గనిచ్చేయాలండి. అంటే ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గనిస్తే స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇలా రొయ్యలు కాస్త మగ్గిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకోవాలండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత కారం వేసేసి కొంచెం మగ్గనిచ్చేయాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. అసలు మామూలుగా అయితే ఇలా ఉంటే తినాలనిపిస్తుంది అండి, చాలా బాగుంటుంది. ఫ్రై లాగా అయితే బాగుంటుంది. ఇలా కూడా మనం కొంచెం మసాలా వేసేసుకుని తినేయచ్చు. లేదంటే మనకి గ్రేవీ కావాలి, కర్రీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంతమంది చింతపండు పులుపు వేస్తారండి, నేనైతే వేయట్లేదు. పులుపు వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట, అందుకని చెప్పేసి నేనైతే పులుపు వేయట్లేదు. అన్నట్టు అరబీ నేర్చుకుంటారా? సరే వచ్చేయండి, ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను సరదాగా. మనం రొయ్యలు అంటాం కదా, వాళ్ళైతే రుబియాన్ అంటారు. రుబియాన్ అంటే రొయ్యలు అన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఉల్లిపాయల్ని బుసాల్ అంటారు. బసాల్ 2 ఒకటేనండి, కొంతమంది పలికే విధానం ఉంటుంది. బసాల్ అంటారు అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలని ఏమంటారు, పిలిపిలి హార్ అంటారండి. పిలిపిలి హార్ అంటే పచ్చిమిరకాయలు అన్నమాట. తర్వాత ఇంకేం వేసామండి, టమాటాలని టొమాట్ అంటారు. టమాటాలు అనరండి, టొమాట్ అంటారు.
రొయ్యల్ని రుబియాన్ అంటారు. ఓకేనా అండి. సాల్ట్ని మిల్ అంటారు, నూనెని దేహెన్ అంటారు, దేహెన్ అంటే ఆయిల్, సాల్ట్ మిల్లి, కారమనేమో పిలిపిల్ అంటారు, పిలిపిల్ పౌడర్ అంటారు అనమాట. ఇంకేం వేసామండి, మసాలాలని బహరాత్ అంటారు, బహరాత్ అంటారు, ఎబ్జార్ పౌడర్ అంటారు. కొంతమంది బహరాత్ అంటే కొంతమంది ఎబ్జార్ పౌడర్ అంటారు. వాటర్ని ఏమంటారు నాకు కామెంట్లో చెప్పండి, సరేనా? తెలిసిన వాళ్ళైతే కామెంట్లో చెప్పండి, తెలియని వాళ్ళు కామెంట్లో అడిగేయండి అక్క వాటర్ని ఏమంటారని. కర్రీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత చికెన్ మసాలా ఉంది కదండి, నూరేసే వాళ్ళం అప్పట్లో, ఇప్పుడైతే పౌడర్లే కదండి. కాస్త చికెన్ మసాలా అయితే వేసేసి అటు ఇటు కలిపేసి ఫైనలీ మనకి కొత్తిమీర అండి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అదిరిపోద్దంతే. అదిరిపోతుందో లేదో తెలియదండి, తింటేనే కానీ తెలీదు, కానీ బాగుంటుందండి. మంచిగా వండుకుంటే మంచిగానే ఉంటుంది కదా. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ రొయ్యల కర్రీ ఎలా ఉందండి, బాగుందా? టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పేయండి. ఫైనలీ యమ్మీ యమ్మీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రొయ్యల కర్రీ ఎలా ఉంది, బాగుందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.